ఆస్పెన్ బిల్డర్స్ తార్నాక. ఇది అపార్ట్మెంట్. ఈ అపార్ట్మెంట్లో 401లో ఒక పెద్ద హౌలాగాడు ఉంటాడు. ఆడెవరో మీకు చాలామందికి తెలుసు, ఎవడో కూడా చూపిస్తా. వచ్చి అరగంట అవుతుంది. ఈడైతే అనామకుడు మాత్రం ఈడ కూర్చొని ఉన్నాడు. దోమలతో గుట్టించుకుంటున్నాడు. ఈడే హౌలాగాడు. మా షార్ప్ 6 కల్లా స్టార్ట్ అయిపోదాం, వచ్చేసేయి, లేట్ చేయకు. మళ్ళీ 7:30 అంటే ఆఫీస్లో అంటే నన్ను తిట్టిండు. మళ్ళీ ఎందుకు పెద్ద కింద కూర్చొని వెయిట్ చేసేటట్టు గంట ముందు. అది కూడా అమ్మా ఎట్లున్నారా? బాగున్నా కానీ బ్లాగ్స్ ఇప్పుడు హైదరాబాద్ టు పెద్ద ట్రిప్ అయితే కాదు. మన గెటబుల్ ట్రిప్ అనుకుంటారు కానీ బట్ ట్రిప్ అయితే కాదు. ధోని కూడా తెలుసు మీలో అందరికి, చాలా మందికి. మన రాయల్ ఎన్ఫీల్డ్ సూపర్ మీటియర్ రీల్లో అంటాడు, చూడడానికి కొరియన్లో అంటాడు కానీ ఇండియనే. ఆశీష్ అయితే తెలుసు. మీ వీడియో కన్నా ఆశీష్ గారి వీడియోకి ఎక్కువ వ్యూస్ వచ్చినాయిరా. నేనుంటే ఆ మాత్రం ఉంటుంది మరి. బై ద వే, ఈ ట్రిప్కి మా వాహనము ఈ కారు మన యాక్చువల్లీ కొందాం అనుకున్నాము కానీ బడ్జెట్ లేదని చెప్పి సైలెంట్ అయిపోయినా. ధోని కూడా కొందాం అనుకున్నాడు, అంత సీన్ లేదని చెప్పి గమ్మున వరుకున్నాడు. ఆశీష్ గారు వాళ్ళ ఇంట్లో కాళ్ళు ఎరగొడతా ఉన్నారు, సరే అని ప్రింట్కి తీసుకున్నాం. డిక్లైన్ ఏంటంటే చదువుతుంది. ఏం చేస్తుంది మనోడా? 30 సెకండ్ల కన్నా ఎక్కువసేపు టోల్ ప్లాజా దగ్గర వెయిట్ లైన్ లోపల ఉంటే కట్టద్దు అని చెప్పి రూల్ ఉంది యాక్చువల్లీ. ఆ 30 సెకండ్ వీళ్ళు ఏమంటారు, ఇది స్టేట్ హైవే అన్నా నేషనల్ హైవే కాదు అని చెప్పి వీళ్ళు అంటారు. మనోడు ఇది స్టేట్ హైవే అయితే నేషనల్ హైవే అయితే మొత్తం వచ్చేది ఎంజాయ్ చేయదాటి కిందకే. అదే యాక్చువల్లీ కరెక్ట్, వీళ్ళు ఒప్పుకుంటలేదు. అదే లేట్ అవుతుందిరా, 30 సెకండ్ల కోసం 30 నిమిషాలు వెయిట్ చేస్తున్నారా అంటే బోర్ కొడుతున్నా ఆగు అంట. ఫన్ అంతా పక్కకు పెడితే రూల్ అన్నప్పుడు రూల్ ఎవడైనా ఫాలో అవ్వాలా. ఫాలో అవ్వట్లేదంటే దాని తప్పు. మనం దాని మీద గట్టిగా నమ్ముతాం. బేసిక్లీ టైం లేదు కదా అని చెప్పి అందరూ కట్టకుండా వెళ్ళిపోతారు భయ్య. అది వీళ్ళు ఎన్కరేజ్ చేసుకుంటున్నారు. సింగిల్ గా చూడు గ్లాస్ సైడ్ నీళ్ళే, కలిపి చూడు పెద్ద సముద్రము. ఆటే వెనకాల రాస్తే బాగుంటుంది. ఆటే వెనకాల రాస్తే బాగుంటుంది. ఎందుకు దీని వెనకాల కూడా రాపియచ్చు. ట్రావెల్డ్ 160 కిలోమీటర్స్ విత్ అస్. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఇక్కడ దాకా 190 కిలోమీటర్స్ ఏమో వచ్చాం. 160 కిలోమీటర్స్ వచ్చాము హైదరాబాద్ నుంచి. అప్పటి నుంచి దాడి మంచిగా దాని వెనకాల దాచుకొని వచ్చాం. ఉంటుంది పడ్డదంటే వస్తుంది. మా హైదరాబాద్ నుంచి 7 దాకా అది ఆడనే ఉంది. ఏం కాలే, ఈ నుంచి కరీంనగర్ జగిత్యాల వరకు ఎగిరిపోద్దారా మరీ చిత్రం కాకపోతే. ధోని మా ఇందాక జస్ట్ ఒక 10 minutes బ్యాక్ స్లీప్ వేసిండు. నేను ఇక్కడ ముచ్చట్లు పెట్టుకొని మాట్లాడుకుంటూ వచ్చేసాను. 15 కిలోమీటర్ రేంజ్ చూపించింది. సరే అని చెప్పి ఉంది తోలుతాలే. ఫైనల్లీ జగిత్యాలకి అయితే రీచ్ అయినాం. బట్ రూమ్స్ దొరుకుతలేవు. వెడ్డింగ్ సీజన్ కదా, మనం వచ్చింది కూడా వెడ్డింగ్కే. మా ఆఫీస్లో పాత కలీగ్ది మ్యారేజ్ యాక్చువల్లీ. మా ధోని మా గట్టికి స్లీప్ వేసిండు కార్లోనే. నేను ఆశీష్ గారు మేల్కొన్నాము. నేను డ్రైవింగ్ జాబ్, ఆశీష్ గారు రూమ్ సర్చింగ్ జాబ్ చేస్తుండు. డ్రైవర్ ఉంగడు ఎంతవ్వా కాదు, రూమ్స్ ఏం దొరకలేదనుకో బెస్ట్ కార్లోనే బంధం. పొద్దుగాల ఏదో ఒకటి చూసి కాసేపు అయిపోవచ్చు. సీరియస్గా రా. ఇంతకుముందే రీచ్ అయినా చూడు ఒకటి దొరికింది మాకు 1200కి. మనోడు కారు పార్క్ చేస్తున్నాడు. ఈరోజుకి నేనే బ్లాగర్. నేను మాట్లాడుకున్నా వచ్చిండు, ఏసీ రిమోట్ తీసుకుని వెళ్ళిపోతూనే ఉన్నాడు. హాయిగా అక్కడ పోయి అరే ఏసీ రిమోట్ రా, నేను ఏసీ ఇయ్యా అన్న, నువ్వు 1200 కూడా నేను ఏసీ ఇయ్యా అన్నాడు. ఎంత ఇచ్చినావురా? ఇంకో 200 ఇచ్చా. రిమోట్ ఇచ్చేసి బాబు పర్లేరా అని చెప్పి 200 అయితే సెండ్ చేసినాం. సర్లే ఫోన్లే పాపం అని చెప్పి 100 ఉందని చెప్పి ప్రోడక్ట్ అమ్మా మనుషులను అమ్ముతా. ఇక్కడ దొరికితే ఓనర్ లేడనే కదా నేను అడగాలంటా. నువ్వు పొద్దుగాల 9 గంటలకు లేపుతా. అరే పెళ్ళే 9:30కి రా. ఒకసారి నువ్వు చూడు కార్డులా ఏ టైం ఉందో. అయితే 8కి లేపుతా. ఎరా మోనే, హౌ వాజ్ యువర్ స్లీప్? వచ్చాడు రా తీసుకొచ్చాడు రా సంబరం. అనా నెక్స్ట్ డాన్స్ బేబీ డాన్స్కి నువ్వే అనా? బేబీ కాదు మా మామ, బేబీ కాదు
బేబీ ప్రొవైడర్స్ బేబీ ప్రొవైడర్. లిఫ్ట్ క్రాస్ పోతుంది. ఏందరే రొమాంటిక్ పాటలు లిఫ్ట్. అదే కదా మన హైదరాబాద్ లిఫ్ట్లో కూడా ఇది ఫీచర్స్ ఉండగా ఎస్. ఇవాళ బ్లాగ్లో ఓపెనింగ్ పొద్దుగాలు ఇవ్వగానే ఆశీష్ గారి ఫేస్ చూసిండు, స్పెట్స్ ఇరికింది. చెప్తూనే ఉన్నాం లేవగానే లెఫ్ట్ సైడ్ చూడము, లెఫ్ట్లో నేను ఉన్నాను అని. లేదు నేను రైటే చూస్తాను స్పెట్స్ మింగి. కనీసం మిగిలినాయి పాటలు అన్నా. అదే చూసింటే ఇది కూడా పోతుంది. ఏం చేస్తుంది గేటం. ఓకే మా కారు ఆశీష్ గారు పొద్దున్న క్లీన్ చేసిండు మంచిగా. సర్వీస్ జాబ్లో పార్ట్ టైం చేస్తుండే అనమాట. అలవాట్లో పొరపాటుగా క్లీన్ చేసిండు. ఓకే, రోమింగ్ ఇన్ ద సిటీ ఆఫ్ టౌన్ ఆఫ్ జగిత్యాల్, స్ట్రీట్స్ ఆఫ్ జగిత్యాల్ ఫర్ మై మాస్. ఏంటది ఫెవిక్విక్ డిజైనర్ వేర్ స్పెట్స్. కాస్త డిజైనర్ వేర్ అంటే డిజైన్ చేసినామని కాదు, వీడు డిజైనర్, వీడు వేసుకున్న స్పెట్స్ డిజైనర్ వేర్ స్పెట్స్. మార్కెటర్ వేర్ అవుతావు వేసుకుంటే. యా మార్కెట్ వేర్. ఫైనలీ మా గుండోడు కూడా వచ్చేసిండు. ఒక గంట. యా మోస్ట్ టైం ని బాగా ఫాలో అవ్వని వాళ్ళలో ఫస్ట్ ఎవరు ఉంటారంటే నీ పేరే చెప్పిన. మళ్ళీ 30 minutes 40 minutes వచ్చేసినారా? అబ్బో భోజనాలకు కదా వెళ్ళేది కాదు పెళ్ళిగా. ఫస్ట్ గిఫ్ట్ ఇచ్చేసినామంటే బాధ్యత తిప్పినట్టు లెక్క. గిఫ్ట్ కార్నర్ ఆడే తీసుకునింది. సో ప్లాన్ వచ్చేసి ఇప్పుడు బయట ఏదైనా లైట్గా ఫుడ్ తగిలిచ్చి అడిగిపోయి గట్టి తగిలియాలి. ఫంక్షన్ హాల్ చుట్టూ ఎంఎస్ బాగుంది. ప్రాపర్ ఫీల్స్ లుక్స్ నైస్. ఆశీష్ గాడేమో పెళ్ళిలో కూర్చున్నాడు, నేను చేరేదామని వచ్చాను. మా మామగాడేమో నవ్వుకుంటూ పిల్లలతో మాట్లాడుతూనే ఉన్నాడు. ఎగ్జాక్ట్లీ 3. పొద్దున ఎప్పుడు వచ్చాం? 10:30. 10:40. నీతో పెట్టుకుని టైంకి ఎప్పుడు వచ్చాము మనము? టైంకి వచ్చి ఇంకా అడుగు తింటున్నారు. 9:30 వచ్చండి. సో మ్యారేజ్ అయిపోయింది అండ్ వీఆర్ నౌ స్టార్టింగ్ బ్యాక్ టు హైదరాబాద్. అంతేనా? చిన్న పిట్ స్టాప్ మధ్యలో చాలా పిట్ స్టాప్స్ అవుతాయి. ఫస్ట్ చాయ్ తాగాల, పిచ్చిలేస్తుంది నాకు. ఫైనలీ రమ్య అయితే ఫుల్ ఖుష్ మనల్ని చూసి చిన్న ఫేక్ స్మైల్ రియల్ స్మైల్ వచ్చింది. నిజంగా అది హైలైట్ ఏంటంటే పెళ్లిలో పంతలు నిజంగా అలిగి వెళ్ళిపోయింది. ఉండమంటే ఉండకుండా మీరు చేసుకోండి. అయ్య గారు మాట ఎవరు. నేను రామ్నగర్ ఉన్నప్పుడు కాల్ చేసి కింద ఉన్నాం రారా అంటే నేను వచ్చిన 15 నిమిషాలకు వస్తాడు వాళ్ళ ఇంటి కిందకి. మళ్ళీ అవునా నిన్న ధోని అయితే ఆల్మోస్ట్ అరగంట నిన్న ధోని అయితే వెయిట్ చేసిన ఇట్లా నిలబడ్డా. నేను వచ్చేసరికి పాపం ధోని అయితే అనామకుడి మాదిరి కూర్చోన్నాడు కింద. ఏం చేయాలో అర్థం కాక. బట్ ఇట్స్ హ్యాపెనింగ్ ఎవ్రీ టైం. రాదే మా బాధ. సమ్ టైమ్స్ అయితే మేము ఏమనుకోము. మా ఒక రీజన్ అదే తెలుసు, నేను ఇంటికి రావడం బంద్ చేసింది. వస్తే అరగంట వెయిట్ చేయాలి. 10 నిమిషాలు రావడానికి అరగంట వెయిట్ చేయాలి బొక్కలోది. రాకు అందుకని రావట్లేదు. కూర్చొని వెయిట్ చేయి, నేను వస్తా. మెల్లది పక్కన కూర్చొని నిద్ర పోకూడదు డ్రైవర్కి ఎప్పుడు కూడా. నేను ముందర కూర్చుంటా అని ఎగిరాడు నిద్రపోవడానికే. ప్రజ్ఞాపూర్ దాటి ఒక 15 కిలోమీటర్స్ ఏమో వచ్చాము. క్విక్ చాయ్ బ్రేక్. అది ఉన్నది అక్కడక్కడ కొట్టుకుంటుంది పక్షి. ఆ పక్షి అక్కడక్కడ వేసేసింది. దేన్నో వేద్దాం అనుకునేది ఆహారం వేసింది. బ్లాగ్లో వద్దామనే కదా అందరూ అంతే నా బ్లాగ్లో రానికే తప్పించండి. ఎందుకురా నేనంటే ఎదగాలి, మమ్మల్ని ఎదిగించాలి అని. ఓకే నీ అంతరార్థం ఏంటో నాకు అర్థమైంది. బాగుందా? నచ్చిందా? తింటున్నావా? నువ్వేం తింటావు? లవ్ యూ రా. ఇన్ ద నేమ్ ఆఫ్ ఆశీష్. Cheers. Cheers, good bye.
చాయ్ సమోసా డెడ్లీ కాంబో అంటే బాగుంటుంది అని ప్యాక్ చేసి వస్తారండి. తెలుసురా నీకు మెంటల్ ఉందని ఆల్రెడీ. చాయ్ సమోసా విన్నా చాలాసార్లు. నేను అనుకునే చాయ్ తాగి సమోసా తింటానండి. సమోసాను చాలా ముంచుకొని తినాలంటే నాకు ఇప్పుడే చేసినా నువ్వు ఎప్పుడైనా? లేదు మో చేయాలనుకోవట్లేదు ఇప్పుడు. బెటర్ నాట్ టు ట్రై ట్రై చేయొచ్చు అండర్ యువర్ ఓన్ రిస్క్. మీ టేస్ట్ టేస్ట్ వాడుతుంది. నీ టేస్ట్ మీదనే డౌట్. ర్యాండమ్గా షాప్ అయ్యాము ఇక్కడ, బట్ హియర్ ద వ్యూ ఇస్ వెరీ సీనిక్. ఫుల్ స్లీప్లో ఉన్నాడు ధోని. వెళ్తూనే ఉన్నావా? ధోని వెనకాల పడుకొని ఉన్నాడు. చలో. అండ్ ఐ థింక్ ఇక్కడ నుంచి ఇంటికి పోయేసరికి కదా తీరిపోతుంది. అండ్ ఇద్దరు ఫుల్ ఎగ్జాస్ట్ అయిపోయినారు. And I am ending this vlog here itself. This video basically not informative but kind of fun. And మేము ముగ్గురం లైక్ మా ఆఫీస్లో మా ముగ్గురితో ఒక ట్రైవ్ అనమాట. కొంచెం లొల్లి ఉంటుంది. సో మా ఫన్ అండ్ మేము ముగ్గురం కలిసినప్పుడు చేసే క్రేజీ థింగ్స్ని షేర్ చేసుకోవడానికి ఈ వీడియో. అండ్ ఎప్పటి నుంచి అనుకుంటుండే ధోని అయితే చాలాసార్లు అడిగాడు ఒక వ్లాగ్ చేద్దాం ట్రిప్ పోయినప్పుడు అని చెప్పి. సో అనమాట. చలో, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసేయండి. దిస్ ఇస్ రాజీవ్, యువర్స్ మోటో సంచారి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్. బై ద వే, నెక్స్ట్ ఒక మంచి ట్రిప్ పోదాం అనుకుంటున్నాం. మీకు ఎవరికైనా సజెషన్స్ ఉంటే ఎటు వెళ్తే బాగుంటుందో కింద కమెంట్ చేయండి. ఐ విల్ ప్లాన్ అకార్డింగ్లీ. డన్. చలో, బాయ్.